రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 26వ వచనం. హిజ్కియా తన హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ లేఖనాల్లో దావీదు మహారాజు తరువాత అంతటి ఆత్మీయుడు హిజ్కియా. ఎవరి తర్వాత మాట్లాడండి. దావీదు తర్వాత అంత ఆత్మీయత గలవాడు ఎవరో చెప్పండి? హిజ్కియా. చాలా ప్రార్థనాపరుడు, దేవుని ప్రేమించినవాడు. సింహాసనం మీద కూర్చోగానే దేవుని మందిరం పాడైపోయి ఉండడం చూసి ఆ మందిరాన్ని చక్కగా బాగు చేయించినవాడు. మందిర పరిచర్య అంతటినీ మరలా తిరిగి పునరుద్ధరించినవాడు. లేవీయులను యాజకులను ఎంతో గౌరవించినవాడు. దేవుని కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినవాడు హిజ్కియా. అలాంటి హిజ్కియా అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించాడట. స్థిరపడ్డాక ఏం చేశాడండి? మనసులో ఎప్పుడు గర్వించాడు? స్థిరపడిన తర్వాత ఒక గర్వం వచ్చింది మనస్సులో. ఆ పై మాట చదవండి, 25 అది. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు దేవుడు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకును యోధా యెరూషలేము వారి మీదికిని దేవుని కోపము ఒక వ్యక్తి మీదకి ఎందుకు వస్తుందండి? దేవుని కోపము ఒక వ్యక్తి మీదకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ వ్యక్తి దేవుని విసర్జించి తన జీవితానికి తానే రాజన్నట్టుగా, తానే దేవుడన్నట్టుగా, తనకు నచ్చినట్టుగానే ఉంటానన్నట్టుగా ఒక వ్యక్తి జీవించినప్పుడు ఆ వ్యక్తి జీవితం మీదకి దేవుని కోపం వస్తుంది. అదొక ఈగో. దానికి ఇంకొక పేరు గర్వం, ఇంగ్లీష్లో ప్రైడ్. ప్రైడ్ గురించి నేను ఏం రాసుకున్నాను తెలుసా? ప్రైడ్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ విల్. గర్వం అంటే ఏమిటండి? సెల్ఫ్ గ్లోరీ, తను తాను గొప్ప చేసుకోవడం. సెల్ఫ్ ఇంపార్టెన్స్, తనకే ప్రాముఖ్యత ఉండాలని కోరుకోవడం. సెల్ఫ్ పిటీ, తన మీద తాను జాలిపడడం. సెల్ఫ్ లవ్, తనను తానే ప్రేమించుకోవడం. అండ్ సెల్ఫ్ విల్, తననుకున్నదే జరగాలనుకోవడం. ప్రైడ్ అంటే ఏంటో చెప్పండి? సెల్ఫ్ గ్లోరీ అనండి, తను తాను గొప్ప చేసుకోవటం. సెల్ఫ్ ఇంపార్టెన్స్, తనకు ప్రాముఖ్యత కావాలని కోరుకోవడం. సెల్ఫ్ పిటీ, తన మీద తానే జాలి పడిపోవడం. సెల్ఫ్ లవ్, తనను తానే ప్రేమించుకోవడం. అండ్ సెల్ఫ్ విల్, ఇదంతా కలిస్తే ఏమంటారు చెప్పండి? ప్రైడ్. ప్రైడ్ ఈజ్ ద కంప్లీట్ యాంటీ గాడ్ స్టేట్ ఆఫ్ మైండ్. It is the great sin that leads to all other sins, because pride is the exaltation of self above all authorities, even God's authority. గర్వం అంటే అన్ని అధికారాలకు పైన ఆ వ్యక్తి తన్ను తాను హెచ్చించుకోవటమే కాదు, దేవుని వాక్యం మీద, దేవుని మీద కూడా హెచ్చించుకుంటాడు. దట్స్ ప్రైడ్. ఆ గర్వం ఉన్న వాళ్ళను దేవుడు విడిచిపెట్టేస్తాడు. హిజ్కియాలోకి మరి అలాంటి గర్వం వచ్చేసింది. నేను కాబట్టి దేవుని మందిరం కట్టాను అనుకున్నాడు హిజ్కియా.
నేను కాబట్టి యాజకుల్ని పిలిచాను అనుకున్నాడు హిజ్కియా. నేను కాబట్టి ఇవన్నీ చేశాను, నేను 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 అనేది వచ్చేసింది. ఈ నేను 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 అనేది ఎప్పుడైతే ఆ గర్వం వచ్చేసిందో, ఆ లోపల ఉన్న తగ్గింపు జీవితం ఎప్పుడైతే పోయిందో, దేవునికి కోపం వచ్చి ఇదిగో హిజ్కియాకు బుద్ధి చెప్పాలనుకొని హిజ్కియా మీదకి శత్రు రాజుల్ని పంపించాడు. నా మాట అర్థమైతే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గర్వం మంచిదా చెడ్డదా? ఇనుమును ఏది పాడు చేయలేదు. ఇనుముకు పట్టిన తుప్పే ఇనుమును పాడు చేస్తుంది. మనిషిని ఏది పాడు చేయలేదు. మనిషికి ఉన్న గర్వమే ఆ మనిషిని పాడు చేస్తుంది. మనిషిని ఏది పాడు చేయలేదు, ఆ మనిషిలో ఉన్న గర్వమే. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడిపోతావు, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడిపోతావు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నిలబడిపోతావు, ఎలాంటి వ్యాధి బాధలున్నా నిలబడిపోతావు. ఎందుకంటే దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే ఒక గర్వపు మనస్సు అనేది ఒక వ్యక్తిలోకి వచ్చిందో, ఆ వ్యక్తి చెయ్యి దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడైతే ఒక గర్వపు మనస్సు వచ్చిందో, ఆ వ్యక్తి చెయ్యి దేవుడు విడిచిపెట్టేస్తాడో. హిజ్కియాలోకి హెచ్చింపు వచ్చేసింది. ఆ తర్వాత అర్థమైంది, నేను చాలా తప్పు చేశాను, దేవుని ఎదుట నన్ను నేను హెచ్చించుకున్నాను, దేవుని ఎదుట నేను చాలా పొరపాటు చేశానని గ్రహించుకొని హిజ్కియా ఎప్పుడైతే దేవుని ఎదుట తను తాను తగ్గించుకున్నాడో, హిజ్కియా ఎప్పుడైతే దేవుని ఎదుట తన గర్వాన్ని విడిచి తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అప్పుడు ఆ యుద్ధములో హిజ్కియా నాశనము కాకుండా దేవుడు కాపాడగలిగాడు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరిచారు. దేని బట్టి గర్వం? చదువుని బట్టి గర్వమా? డబ్బును బట్టి గర్వమా? అందాన్ని బట్టి గర్వమా? తెలివితేటలను బట్టి గర్వమా? శక్తి సామర్థ్యాలను బట్టి గర్వమా? ఇది ఏదైనా నీకున్నవంటే దేవుడిచ్చాడు కాబట్టే, దేవుడిచ్చాడు కాబట్టే అవి నీకున్నాయి. దేవుడిచ్చాడు కాబట్టే నువ్వు అందంగా ఉన్నావు. దేవుడిచ్చాడు కాబట్టే జ్ఞానం ఇచ్చాడు కాబట్టే నువ్వు చదువుకోగలిగావు. దేవుడు కృప చూపాడు కాబట్టే నీకు ఆ తెలివితేటలు వచ్చాయి. దేవుడు సహాయం చేశాడు కాబట్టే ఆ శక్తి సామర్థ్యాలతో నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు. కానీ ఏది నీ గొప్పతనం కాదు. నేను ఇక్కడ నిలబడి పరిశుద్ధ వాక్యాన్ని బోధిస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు, నా దేవుడు కృపనిచ్చాడు కాబట్టే నేను ఇక్కడ నిలబడ్డాను. నా గొప్పతనం కాదు ఇది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి హెచ్చింపు అనేది ఉండకూడదు, హెచ్చింపు అనేది ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ప్రభు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెతుక్కో ఈ ఆరాధనలో, నేను ఏ విషయంలో నన్ను హెచ్చించుకుంటున్నానా? ప్రభా ఈ రోజు నుండి నేను తగ్గించుకుంటాను నువ్వు నిర్ణయించుకుంటే, నీ జీవితంలో ఆర్థికంగా యుద్ధాలు ఉన్నాయో పోరాటాలు ఉన్నాయో, ఆరోగ్యపరంగా యుద్ధాలు ఉన్నాయో పోరాటాలు ఉన్నాయో, కుటుంబ పరంగా యుద్ధాలు పోరాటాలు ఉన్నాయో, బిడ్డల పరంగా యుద్ధాలు పోరాటాలు ఉన్నాయో, ఏ యుద్ధాలైనా ఏ పోరాటాలైనా ఈరోజు దేవుడు తీసివేయడానికి నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. 9 సంవత్సరాల క్రితం పేపర్లు దిద్దడానికి వెళ్ళాను ఏలూరు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. పేపర్స్ దిద్దడానికి వెళ్ళాను. ఒక బోర్డుకు వచ్చి 50 మంది పేపర్లు దిద్దుతారు. ఒక పూటకు వచ్చి 15 పేపర్స్ ఇస్తారన్నమాట. ఇందులో ఎక్కడ డిస్కషన్ పుట్టిందో, శకుంతల అనే ఒక గ్రంథం ఉంది, దాన్ని కాళిదాసు రాశాడనమాట. నన్ను ఎక్కడో మూల ప్లేస్ ఇచ్చారు, ఆ తలుపు అంత మూల కూర్చొని పేపర్లు దిద్దుకుంటుంటే అభిజ్ఞాన శాకుంతలం అనే ఒక పుస్తకంలో, ఒక నాటకంలో ఒక శ్లోకం, ఆ శ్లోకం ఏంటి, ఆ శ్లోకం ఏంటి, ఆ శ్లోకం ఏంటి అని చెప్పి 49 మంది డిస్కస్ చేసుకుంటున్నారు. నన్ను ఎవరు అడగట్లేదు. సరే లాస్ట్కి వచ్చేసరికి నా పక్కన కూర్చున్న ఆయన జంగారెడ్డిగూడెంలో ఒక ప్రైవేట్ కాలేజీకి ప్రిన్సిపల్ అన్నమాట. ఆయన మాట్లాడుతూ, సార్ తల మునకలైపోతున్నారండి,
మన సంస్కృత పండితులందరూ అన్నారు, ఏమిటి సార్ దేని గురించి అన్నారు. అయ్యా, అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు కణ్వ మహర్షి ఒక శ్లోకం చెప్తాడండి. ఆ శ్లోకం జ్ఞాపకం రావట్లేదు ఎవరికి. అస్మాన్ సాధు విచింత్య సంయమధన అని చెప్పి ఒక పద్యం అనమాట, ఒక పెద్ద పద్యం ఉంటుంది. ఈ పద్యమేనా అని ఆ పద్యం నేను చదివాను. ఆ పద్యం చదవగానే ఆయన మొత్తం అందరికీ అందించేశాడు. అప్పటికి 5 రోజులు 6 రోజులు అయింది పేపర్ వాల్యుయేషన్. ఎప్పుడు మానేద్దామా, నాకు మళ్ళీ ఆరాధన పోతుందనే టెన్షన్లో ఉన్నాను నేను. ఆ రోజు శుక్రవారం అన్నమాట. శుక్రవారం ఆ శ్లోకం నేను ఆ మాట జరిగిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం అందరూ వచ్చేసారు. ఆ రోజు మొత్తం అక్కడ డిఈఓ ఉంటాడనమాట. ఏదో ఒక ఇష్యూ వస్తే ఆ డిఈఓ దగ్గరికి తీసుకెళ్తే, ఏమండి ఇక్కడ ఉన్న ఈ బోర్డు సాంస్క్రిట్ పండిట్స్ అందరిలోనూ కూడా ఈయన నంబర్ 1 సాంస్క్రిట్ పండిట్ అని నన్ను ఆయనకు చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే 3 రోజులేమో వేణుగోపాలరావుని సంతకం చేసి, ఒక్కరోజు వేణు అని సంతకం చేశాను. ఈ 3 సంతకాలు ఒకలాగున్నాయి, ఈ 3 సంతకాలు ఒకలాగున్నాయి. ఇది ఎందుకు తేడా వచ్చింది? నన్ను అర్జెంటుగా రమ్మని తణుకు నుంచి ఏలూరు పిలిచారు. నేను ఏలూరు వెళ్ళేసరికి మొత్తం వీళ్ళందరూ వచ్చేసి చెప్తున్నారు, హీఈజ్ A1 సాంస్క్రిట్ పండిట్. మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న గ్రంథంలో శ్లోకం తీసి ఎంత అద్భుతంగా ఈయన చెప్పాడో అని చెప్తే అతను చాలా ఆశ్చర్యపోయాడు. నాకు ఒక రికగ్నిషన్ వచ్చింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నా మాట అర్థమైతే చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్. ఇక తన జీవితంలో ఎన్నడూ హెచ్చించుకున్న పరిస్థితి హిజ్కియా జీవితంలోకి రాలేదు. ఏ విషయంలోనన్నా నీ లోపల హెచ్చింపు కానీ, ఆ గర్వం కానీ, అతిశయం కానీ, అహంకారం కానీ, అహంభావం కానీ, ఈగో కానీ, ఆ సెల్ఫ్ గ్లోరీ, సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ విల్, సెల్ఫ్ పిటీ, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవటం, నీకు నువ్వు ప్రాముఖ్యత కోరుకోవడం, నిన్ను నువ్వు హెచ్చించుకోవడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం, నీ మీద నువ్వు జాలిపడ్డం, నీ ఇష్టమే జరగాలనుకోవడం, ఈ యొక్క స్వభావం నీలో ఉంటే దేవుని కార్యం చూడలేవు. ఎప్పుడైతే ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే అనే దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుస్తారా? దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము. త్వరగా తీయండి, ఈ మాట చదువుకొని మనం ప్రేయర్ చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. ప్రవక్త అయిన షమయా రెహబామునొద్దకును షీషకునకును భయపడి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని. చూడండి, రెహబాము కాలములో ప్రజలందరూ దేవుని విడిచిపెట్టేశారో. ఏంటి దేవుని మాట వినేది? ఏంటి వాక్యానుసారంగా జీవించేది? ఏంటి దేవుడు చెప్పినట్టు నడవాలా? ఉపవాసం ఉండాలా? మందిరానికి రావాలా? ఆరాధన చెయ్యాలా? పరిచర్య చెయ్యాలా? చెప్పినట్టు నడవాలా? ఏంటి నడిచేది అనుకున్నట్టుగా మొత్తం దేవుని మాటలని పక్కన పెట్టేసి అంత విధానములో వాళ్ళు నడవడం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఇశ్రాయేలు ప్రజల మీదకి, యోధా వారి మీదకి శత్రువు గొప్ప బలముతో వాళ్ళను నాశనం చేయడానికి వచ్చేసాడు. రాజుకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు, ప్రజలకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు, వణికిపోతున్నారు. ఎంతమంది శత్రువులు వచ్చేసారో, మనం ఏం చెయ్యాలి, మనం ఏ రీతిగా మనం ఈ సమస్యలోంచి బయటపడాలని చెప్పి గడగడలాడిపోతూ ఉంటే దేవుడు తన ప్రవక్త షమయా అనే ప్రవక్తను పంపించాడు. షమయా అయిన ప్రవక్త పేరు
షమయ ప్రవక్త రెహబాము దగ్గరకు వచ్చి, ప్రజల దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మీరు దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా మిమ్మల్ని మీరు హెచ్చించుకొని దేవుని మాటలు తోసివేసి మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతున్నారు కాబట్టే ఈ పోరాటం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పోరాటం? ఎందుకు వచ్చింది ఆ కష్టం? ఎందుకు వచ్చింది ఆ నష్టం? ఎందుకంత కరువు? ఎందుకని అప్పులు? ఎందుకని అనారోగ్యాలు? ఏ ఏరియాలోనైనా నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అనుకుంటున్నావేమో. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకటం కాదు, దేవునికి నచ్చినట్టుగా నువ్వు జీవించాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి మాట్లాడాడో, చదవండి తర్వాత మాట. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజులను తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు మరలా షమయ ప్రవక్తకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకున్నారు గనుక నేను వారిని నాశనము చేయక, శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరించక త్వరలోనే వారికి రక్షణ దయచేస్తాను. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి, వాళ్ళు తగ్గించుకున్నారు కాబట్టి ఇక శత్రువుని తరిమి కొడతాను, ప్రజలకు రక్షణ ఇస్తాను. నీకు రక్షణ ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వే సమస్యలో ఉన్నావో ఆ సమస్యలో నుండి రక్షించాలనుకుంటున్నానో, నువ్వే వ్యాధిలో ఉన్నావో ఆ వ్యాధి నుండి నేను విడిపించాలనుకుంటున్నానో, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఆ ఇబ్బందుల్లో నుండి నేను బయటకు తీసుకురావాలనుకుంటున్నానో, నువ్వు ఎవరి చేతుల్లో నలిగిపోతున్నావో వారి చేతుల్లో నుండి నిన్ను తప్పించాలనుకుంటున్నానో, ఎవరి దగ్గర నీ డబ్బు చిక్కుకుపోయిందో ఆ డబ్బు మరల నీకు అప్పగించాలనుకుంటున్నానో, ఎక్కడ నీ పనులు ఆగిపోయాయో ఆ పనులన్నీ తిరిగి నేను ప్రారంభించాలనుకుంటున్నానో, ఎవరు నిన్ను నలగగొడుతున్నారో వారి ఎదుటే నిన్ను హెచ్చించాలనుకుంటున్నానో, ఇవన్నీ నేను చెయ్యాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఒక నిర్ణయం ఈ ఆరాధనలో తీసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటే నేను గొప్ప కార్యం చేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నిలబడదాం. మన 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. మన 2 చేతులు పైకెత్తి, ప్రభు నేను ఏ విషయంలో హెచ్చించుకుంటున్నానో ఈరోజు నేను సరి చేసుకుంటున్నానయ్యా అన్నవారు మీ కుడి చేయి చూపించండి. ప్రభా నేను సరి చేసుకుంటున్నానయ్యా. ఐ కరెక్ట్ ఆల్ మై సెల్ఫ్. నాలో సెల్ఫ్ అనే ఈగో, సెల్ఫ్ అనే ప్రైడ్ ఉండనివ్వదు ప్రభువా. నేను అనుకున్నదే జరగాలి, నేను కోరుకున్నట్టే ఉండాలి, నాకు నచ్చినట్టే నేను ఉంటాను అన్న స్వభావం కాదయ్యా. ఇక నుండి నీకు ఇష్టడిగా నేల మట్టుకు తగ్గించుకొని దీన మనస్సుతో నేను ఉంటాను ప్రభువా అనే ఒక నిర్ణయం నీ హృదయములో వచ్చునుగాక. ఏ విషయాల్లో శత్రువు నీ మీద పోరాడుతున్నాడో, ఏ విషయాల్లో శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడో, ఆ విషయాలన్నిటిలో నేను నీకు విడుదల ఇవ్వబోతున్నాను. ఓ షాబా రహత రఖార. ప్రార్థన చేసుకోండి. 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోవాలి. 5 minutes ఆఫ్ ప్రేయర్. నన్ను నేను తగ్గించుకొని జీవిస్తాను ప్రభా. నెల మట్టుకు తగ్గించుకుంటానయ్యా. ఏ విషయంలోనైనా నేను హెచ్చించుకుంటే నీ ఎదుట ఒప్పుకుంటున్నానేసయ్యా, నీ ఎదుట ఒప్పుకుంటున్నానేసయ్యా. ఎవరైనా ఉన్నారా? వాక్యం తాకితే గుండె లోతుల్లోంచి ప్రార్థన వస్తుంది. గుండె లోతుల్లోంచి ప్రార్థన వస్తే నీ జీవితంలో దేవుని అద్భుతాలు మొదలవుతాయి. షమయ ప్రవక్తకు చెప్పాడు దేవుడు, ఇదిగో
నేను నీతో కబురు పంపగానే వాళ్ళు తగ్గించేసుకున్నారు. అందుకే శత్రువు చేతిలో నుండి వాళ్ళని నేను వెంటనే విడిపిస్తానని చెప్పు. ఒక త్వరిత గతిని నీకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. త్వరిత గతిని దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఈ రోజును నేను తగ్గించుకుంటానన్న వాళ్ళు మీ కుడి చేయి ప్రభుకు చూపించి దేవుని ఎదుట క్షమించమని అడగండి. ప్రభా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు దేవా. నేను కూడా ఒప్పుకుంటున్నాను. మనందరం ఒప్పుకుందాం. మందిరానికి వచ్చినప్పుడు ఎంత క్రమంగా రావాలో, దేవుని ఆరాధించుటలో ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో, లోకములో కూడా ఎలాంటి దీన మనస్సు కలిగిన బిడ్డగా జీవించాలో ఆ కృపలో నేను జీవిస్తాను ప్రభా. ఇక హెచ్చించుకోను. నా ఇంటిలో కూడా తగ్గించుకుంటానయ్యా, నా కుటుంబంలో కూడా నేను తగ్గించుకుంటాను ప్రభా. నా సంఘంలో నేను తగ్గించుకుంటానయ్యా, నా దైవజనుల ఎదుట నేను తగ్గించుకుంటాను ప్రభా. నా జీవితంలో ఒక అద్భుతం చేయనాయనా, ఒక అద్భుతం చేయనాయనా. చెప్పండి 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 చెప్పండి. స్వరం వినబడడం లేదు. పైకి చేయాలి ప్రార్థన. శత్రువు గత కాలంలో నన్ను మోసపరిచండి అయినా, ఏదో నా జీవితానికి నేనే రాజునన్నట్టుగా నన్ను చేశాడు, కానీ నిజానికి నా జీవితానికి నీవే రాజువు యేసయ్యా. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ ఎదుట తగ్గించుకోవలసి ఉంటుంది. అది తగ్గింపు కాదు, కనికర పడటం. పోన్లే చిన్నపిల్ల, పోన్లే చిన్నపిల్లాడు, పోన్లే తెలియక చేశాడు, నేను అది పట్టించుకోను, నేను అది మనసులో పెట్టుకోను. అది కనికరం. తగ్గింపు ఇంకొక మెట్టెక్కితే దాన్ని కనికరం అంటారు. దేవుడు కనికర సంపన్నుడై అనేక విషయాల్లో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాంటి కనికరం నీలో ఉంటే నీ కుటుంబానికి దేవుని కార్యాలు జరుగుతాయి. నువ్వు కనికరం చూపిస్తే దేవుడు నీకు కనికరం చూపిస్తాడు. నువ్వు జాలి పడితే దేవుడు నీకు జాలి పడతాడు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నాకు తెలుసు నీ భర్తను బట్టి ఎంత నలిగిపోతున్నావో, నాకు తెలుసు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు చిక్కుకొని నీ కృంగిపోతున్నావో. అయినా నువ్వు తగ్గించుకుంటే నేను జోక్యం చేసుకుంటాను. నీ తల ఎత్తుతాను, నీ తల ఎత్తుతాను. నీ మీదికి లేచిన వారందరికంటే అధికముగా నీ తల నేను పైకెత్తబోతున్నాను. నీ తల నేను పైకెత్తబోతున్నాను. శబర మందర బందరలరబా రబబాన్ సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. సౌందర్య సియోనులో రారాజుగా కన్నులతో ఎప్పుడు చూసేదను. చప్పట్లు కొట్టు పాడదామామే. ఎప్పుడు చూసే
శేఖ మహతర బలరా రాజుగా కన్నులతో ఎప్పుడు చూచెదను. మహనీయుడా మహానందమే నీతో జీవితము. మహనీయుడా మహానందమే నీతో జీవితము. సంగములో నన్ను చేర్చిన నా మహిమైశ్వర్. నన్ను సరిచేస్తున్నావు ప్రభువా. నేను ఎలా దీవించబడాలో నాతో మాట్లాడుతున్నావు తండ్రి. నేను ఎలా ఆశీర్వదించబడాలో నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. నీకు స్తోత్రం. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యను. సౌందర్య సియోనులో రాజుగా కన్నులతో ఎప్పుడు చూచెదను.